సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ఎంటర్టైన్మెంట్. మనం ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే సంక్రాంతి మూవీస్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. నేనైతే ఆల్రెడీ మొత్తం మూవీస్ అన్ని కవర్ చేశాను. మరి మీరు ఎన్ని మూవీస్ కవర్ చేశారో కామెంట్ చేయండి. నాకు నచ్చిన మూవీ అయితే అనగనగా ఒక రాజు మూవీ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కామెడీ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన ప్రభాస్ మూవీ అయితే మనం అనుకున్నంత రేంజ్లో రాకపోగా చాలా నిరాశ మిగిల్చింది. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. చాలా అంటే చాలా బాధ పెట్టి ప్రభాస్ నన్ను అయితే, ఎందుకంటే మనం ఒకటి అనుకుని వెళ్తే అక్కడ ఒకటి జరిగింది. కొన్ని సిచ్యువేషన్లో మనం ఏ సినిమాకి వచ్చామని కూడా మనకు తెలియదు, అలా జరిగింది కూడా. అలాగే చిరంజీవి మూవీ అయితే ఒక ఫన్ రైడ్ ఎక్కువ పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే అంత బాగుందని అంత కల్ట్ అని చెప్పలేం. అని ఓకే, మూవీ అయితే ఓకే, అంత కల్ట్ మూవీ, అంత బ్లాక్ బస్టర్ మూవీ అండ్ ఇటు కొట్టింది అని అయితే చెప్పలేము. ఓకే, ఒక ట్రాన్స్లో ఎలా వెళ్తూ ఉంటుంది. అండ్ వెంకటేష్ గారు వచ్చాక కూడా మూవీ చాలా అంటే చాలా పైకి లేస్తుంది. వెంకటేష్ గారు ఉన్నంత వరకు కూడా మూవీ ఓకే సూపర్ అనిపిస్తుంది. అలాగే మన భక్తి మాస్టర్ విజ్ఞప్తి కూడా రొటీన్ కదే అన్న రొటీన్ స్టోరీ ఉంటుంది. ఎలా అంటే మీకు రవితేజ గారిని కొత్తగా చూసినట్టు అనిపించదు. ఇంకొకటి రవితేజ గారిని బాధగానే చూస్తాం. మాస్ అంతా బాధగానే ఉంటుంది, స్టోరీ అంతా బాధగానే ఉంటుంది. కొంచెం సత్య సునీల్ కామెడీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అలాగే మన చిరంజీవి గారి మూవీలో కూడా చిరంజీవి గారు కామెడీ ఇంకా వేరే ఆర్టిస్ట్ పనికిరాదు, వేరే ఆర్టిస్ట్ స్కోప్ లేదనమాట. చిరంజీవి గారే చేస్తారు మొత్తం యాక్టింగ్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ మూవీలో అయితే ప్రభాస్ కనపడినప్పుడు మాత్రమే ఫైర్ ఉంటుంది. కొన్ని చోట్ల డూప్ ప్రభాస్ ఉన్నాడు అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, కొన్ని చోట్ల ప్రభాస్లో ఉన్నాడు, డూప్ ప్రభాస్లో ఉన్నాడు ఏంటారు బాబు అనిపిస్తుంది. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు. అప్పటిదాకా కూడా రాజసాబ్ మూవీ అనుకుంటావు, కొన్ని చోట్ల డూప్ ప్రభాస్లో ఉంటుంది. అరే ప్రభాస్ ఏంటి చేంజ్ అయిపోయాడు, ఆ ముసలి ఫైట్ ఇవన్నీ ఎందుకు, అసలు ఇంత బడ్జెట్ ఎందుకు, అసలు మూవీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అసలు అలా అలా అలాగ వరస్ట్ అయిపోద్ది మూవీ. అలా కొంచెం అమ్మమ్మ సెంటిమెంట్ ఉండడం వల్ల, నాన్నమ్మ సెంటిమెంట్ ఉండడం వల్ల మూవీ కొంచెం బాగా నచ్చిద్ది అనమాట. అక్కడ దాకా బాగా నచ్చిద్ది. అది కాకుండా మీకు వేరే స్కోప్, వేరే ఛాన్స్ ఇవ్వాలంటే రవితేజ మూవీ గురించి చెప్తున్నాను కదా, అదే ఆగింది. రవితేజ మూవీ ఏం లేదబ్బా, చిన్న కాన్సెప్ట్. మ్యారేజ్ అయితే మనవాడు వర్క్ పని మీద మలేషియా, ఇండోనేషియా వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. అంటే ఇంట్లో వెళ్ళాలి, వంటింటి ప్రియురాలు స్టోరీ ఏదైతే ఉందో అదే స్టోరీని రీమిక్స్ చేసి అదే దాన్ని తిప్పి కొట్టారు అనమాట. అంతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. అండ్ అనగానే ఒక రాజు అయితే ఊర్లో ప్రెసిడెంట్ మనవాడు ఒక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుపడతాడు, లైఫ్ ఎలా టర్న్ అవుతుంది అన్నది. ఆ అమ్మాయి ఇంతలోపు ఒక సబ్జెక్టు ఫెయిల్ అవుతుంది అన్నది సిచ్యువేషన్లో అయితే తీసుకున్నాడు. అక్కడే కొంచెం ట్విస్టులు, కొంచెం జలకలు అన్నీ కూడా తిరుగుతాయి. ఇంకొక మూవీ ఉంది, అదే నారి నడుమురారి. మరి ఆ మూవీ స్పెషల్ ఏంటంటే, ఏదైనా మూవీ మార్నింగ్ షోలు మొదలవుతే ఆ మూవీ మాత్రం ఈవినింగ్ 7 నుంచి మొదలైంది. 7 నుంచి 2 షోస్ పడతాయి దానికి. దాని రివ్యూ కూడా ఇద్దాం, మనం చూద్దాం. మ్యాక్స్ 90% మన అనగనగా రాజు మూవీ, ఇంకా భక్తి మాస్టర్ విజ్ఞప్తి, చిరంజీవి మూవీ అండ్ ప్రభాస్ మూవీ కవర్ చేస్తాం. మొత్తం 4 మూవీస్ కవర్ అయినాయి. ఇంకా నెక్స్ట్ ఏ మూవీకి వెళ్తున్నాం ఏంటన్నది మీరు కామెంట్ చేయండి. మీరు ఈ మూవీస్లో ఏ మూవీ చూస్తారు, మీకు ఏ మూవీ బెస్ట్ అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సతీష్ పిల్లి, మాస్ ఎంటర్టైన్మెంట్. నేను మూవీ అప్డేట్లు ఇస్తూ ఉంటా, మన మూవీస్కి సంబంధించిన అప్డేట్లు కూడా ఇస్తూ ఉంటా, కొత్త మూవీస్ అప్డేట్లు కూడా ఇస్తూ ఉంటా. కాబట్టి మీరు ఏమనుకున్నారు అన్నది కామెంట్ చేయండి.